ఫ్యాక్టరీ లేఅవుట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. అసలు తను కన్న కూతుర్ని చంపుకునేందుకు ఎన్నికలకు కారణమేంటి? ఈ కేసును తెలంగాణ పోలీసులు ఎలా ఛేదించారు? అసలు మహారాష్ట్ర కేసులో తెలంగాణ పోలీసులకు సంబంధం ఏంటి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఈ క్రైమ్ స్టోరీలో తెలుసుకుందాం. మహారాష్ట్రలో మరో 6 నెలల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీ చేయాలన్న ఆశతో ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. ఈ కేసును టేకప్ చేసిన నిజామాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. జనవరి 29న ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ గ్రామ పరిధిలోని నిజాం సాగర్ D46/8 కెనాల్లో గుర్తు తెలియని 6 ఏళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. బాలిక వివరాలు తెలుసుకునేందుకు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా పోలీసు బృందంలోని కానిస్టేబుల్ సుధీర్ బాలిక మృతదేహం ఫోటోను తన వాట్సాప్ స్టేటస్లో పెట్టాడు. ఆ ఫోటో చూసిన మహారాష్ట్రలోని ముఖేడ్ ప్రాంతానికి చెందిన అతని బంధువులు స్పందించారు. బాలిక వివరాలను పోలీసులకు తెలియజేశారు. మృతురాలి పేరు ప్రాచి కొడమంగళే అని, ఆమె ముఖేడ్ పట్టణానికి చెందినదని తెలిపారు. ఈ ఒక్క క్లూతో కేసులో దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు పోలీసులు. ముఖేడ్కు వెళ్లి విచారణ చేపట్టగా బాలికను హత్య చేసిన వ్యక్తి ఆమె తండ్రేనని తేలింది. బోధన్ రెవెన్యూ డివిజన్కు సమీపంలోని మహారాష్ట్ర ముఖేడ్ తాలూకా కెరూర్ గ్రామానికి చెందిన కొండమంగళే పాండురంగకు భార్యతో పాటు 3 పిల్లలున్నారు. ఆయన ముఖేడ్లో విరాట్ సెలూన్ పేరుతో ఒక షాప్ నిర్వహిస్తున్నాడు. క్షౌర వృత్తిలో ఉన్న అతనికి సామాజిక వర్గం కలిసి వస్తుందని భావించాడు. ఎలాగైనా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కెరూర్ గ్రామ సర్పంచ్గా పోటీ చేయాలని భావించాడు. ఈ క్రమంలోనే తండ్రి పాండురంగ ఈ విషయాన్ని ప్రస్తుత సర్పంచ్ గణేష్ షిండేకు తెలిపాడు. అయితే 3 పిల్లలుంటే ఎన్నికల్లో అర్హత ఉండదని గణేష్ పాండురంగకు చెప్పడంతో తన పిల్లల్లో ఒకరిని దత్తతివ్వాలని, పుట్టిన తేదీ మార్చాలని ప్రయత్నించాడు. అవేవీ సాధ్యం కాకపోవడంతో ఇద్దరూ కలిసి ఘోరమైన కుట్రకు పాల్పడ్డారు. 3 పిల్లల్లో ఒకరు తప్పిపోయినట్టు చూపించాలని నిర్ణయించిన పాండురంగ తన పెద్ద కూతురు ప్రాచిని నిజామాబాద్కు తీసుకెళ్లాడు. పాపకు మాయమాటలు చెప్పాడు. మోటార్ బైక్పై తీసుకొచ్చి ఎడపల్లి మండలంలో ఉన్న నిజాం సాగర్ కెనాల్లో నీటిలో పాపను తోసి హత్య చేశాడు. ఈ కేసులో నిందితులు పాండురంగతో పాటు గణేష్ షిండేను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి మోటార్ బైక్తో పాటు 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. క్లిష్టమైన బాలిక హత్య కేసును టెక్నికల్ ఆధారాల ద్వారా ఛేదించారు. తన రాజకీయ భవిష్యత్తు కోసం దారుణానికి పాల్పడిన తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నాయకుడవ్వాలని భావించిన తండ్రి నిందితుడిగా జైలు జీవితం అనుభవిస్తున్నాడు. పదవుల కోసం ఆశపడి కటకటాల పాలయ్యాడు. 29 జనవరి మనకి ఏఆర్పీ క్యాంప్ దగ్గర D46/8 నిజాం సాగర్ కాలువలో ఒక 6 ఏళ్ల పాప మృతదేహం కనపడింది. అనుమానాస్పద పరిస్థితుల్లో అమ్మాయి ఆడ చనిపోయి ఉండడం, దాని మీద మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్ గా అంటే చిన్న ఏసీపీ గారు, తర్వాత సిఐ అండ్ ఎస్ఐలు సీన్కి వెళ్ళడం జరిగింది. అనుమానాస్పద వృత్తిగా దాన్ని భావించి అది ఎట్లా చనిపోయింది, అది కారణం ఏంటి అనే దాంట్లో ఇన్వెస్టిగేషన్కి ఒక 3 టీంలు అరేంజ్ చేయడం జరిగింది. అరేంజ్ చేసుకుని 3 టీంల ద్వారా ఈ పాప ఎక్కడ, ఈ పాప యొక్క ఐడెంటిటీ ఏంటి, అది ఎందుకు చనిపోయింది, అలా ఎవరు చంపారు, ఇలా చనిపోయారు అనే దాని విషయం మీద లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తూ టెక్నికల్ అనాలిసిస్ మరియు మిగతా వాట్సాప్, సోషల్, తర్వాత హార్ట్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటి అంటే, దీనిలో ముఖ్యంగా మొత్తం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటే ఒక సుధీర్ అనే కానిస్టేబుల్ PC630 ఆయన వాట్సాప్ స్టేటస్లో ఎంఐ కనిపించట్లేదు, ఎంఐ ఇక్కడ చనిపోయి ఉంది అని దాంట్లో సెర్చ్ చేస్తుంటే ముఖేడ్ మహారాష్ట్ర గ్రామస్తులు ఎంఐ యొక్క నేటివిటీ ఏముంది, ఈ అమ్మాయి ఫలానా కెరూర్ గ్రామం ముఖేడ్ తాలూకా అని చెప్పడం జరిగింది. దానిలో లోతుగా విచారణలోకి వెళ్తే తెలిసిన విషయం ఏంటంటే, వీళ్ళ తండ్రి కొండమంగళే పాండురంగ అతను 3 పిల్లల తండ్రి. అతను ఆ గ్రామంలో, కొరూరు గ్రామంలో విరాట్ అనే సెలూన్ నడుపుతూ ఉండేవాడు. అదే సెలూన్ కి గణేష్ షిండే అని ప్రస్తుతం సర్పంచ్ ఆయన రెగ్యులర్ గా వస్తుండేవాడు. వీళ్ళ డిస్కషన్లో ఏంటి అంటే, ఒక 6 నెలల్లో
మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. కానీ ఎలక్షన్స్లో పోటీ పడాలి అంటే ఇద్దరు పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది. అయితే ఈ పాండురంగన్ అతనికి 3 పిల్లలు ఉన్నారు. ఎట్లయినా ఒక పిల్లల్ని తగ్గించుకుంటే వాళ్ళు పోటీ పడే అవకాశం ఉందనే దాంట్లో చాలా మొదటి నుంచి చాలా ప్రయత్నాలు చేశారు. ఫస్ట్ వేరే వాళ్ళకి దత్తత ఇవ్వడానికి ట్రై చేశారు. వేరే వాళ్ళ దగ్గర పెంచడానికి కూడా బాగా ప్రయత్నం చేశారు. పూణే కార్పొరేషన్ ఆఫీస్ కూడా వెళ్ళి ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళ ఏవి ఫలించబోయేసరికి ఎట్లయినా గెలవాలంటే ఇద్దరు పిల్లలే ఉంటారని నియమాన్ని తెలుసుకుని ఈ పాండురంగ అనే అతను గణేష్ ఇంటి యొక్క ప్రోత్సాహంతో తన యొక్క బైక్ MH26BY7495 బైక్లో తన పెద్ద కూతురైన ప్రాచీని ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి నిజామాబాద్ తీసుకొచ్చి ఇక్కడ అబ్బం దుబ్బదండానికి అబ్బం వెళ్ళే దారిలో బాబాని నిజాం సాగర్ కెనాల్లో తోసేసి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయి 2 రోజులు దాక్కున్నాడు. మనకి ఇన్ఫర్మేషన్ మీద ఇవాళ అతను పట్టుకోవడం జరిగింది.